ఇవాళ గుంటూరు జిల్లా తెనాలికి వెళ్లనున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. నడి రోడ్డుపై ముగ్గురు యువకులను పోలీసులు కొట్టడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన ఇవాళ వారిని పరామర్శించనున్నారు. అయితే జగన్ పర్యటనపై టీడీపీ జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆ ముగ్గురు రౌడీ షీటర్లు అని, కానిస్టేబుల్ పై హత్యాయత్నం చేశారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. అలాంటి నేరస్తులను బాధితులుగా ఎలా చూస్తారని, వారి దగ్గరకు వెళ్లి ఎలా పరామర్శిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆ ముగ్గురు యువకులు గతంలో టీడీపీ నేత కుమారుడిని నడి రోడ్డుపై ఎంత దారుణంగా కొట్టారో చూడండి అంటూ ఓ సీసీ కెమెరా ఫుటేజ్ ను కూడా టీడీపీ రిలీజ్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ముగ్గురు క్రిమినల్స్ అని, బాధితులు కారని అంటున్నారు టీడీపీ నేతలు. ఇలాంటి క్రిమినల్స్ కు వైఎస్ జగన్ మద్దతు ఇస్తున్నారా అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న తెనాలిలో అశాంతిని రేకెత్తించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. వైఎస్ జగన్ తెనాలి పర్యటనను ఆయన తప్పుపట్టారు. వైసీపీ హయాంలో తెనాలి గంజాయిమయమైందని ఆరోపించారు. గంజాయి నివారణకు, శాంతి భద్రతల రక్షణకు వైసీపీ హయాంలో జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. తెనాలి పర్యటనపై జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు నాదెండ్ల. కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి తప్పు లేదు, నో ఇష్యూ ఎట్ ఆల్. కానీ ఒక పార్టీకి అధినేతగా దీని వెనక ఉన్న నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మీరు తీసుకున్న నిర్ణయాన్ని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక కొత్త వాతావరణం సృష్టించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. లా అండ్ ఆర్డర్ గురించి మీరు ఏం చేశారు? ఎక్కువ శాతం తెనాలి ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు. దయచేసి మీరు రేపటి రోజున అక్కడ వచ్చి పర్యటనకి మీరు ప్రజల్లో మళ్ళీ ఇంకోసారి అనవసరమైన రాద్ధాంతం సృష్టించి, ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, కులాలతో మతాలతో ఏం సంబంధం అండి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకునేటప్పుడు? అటువంటి ఆలోచనలు మీరు విరమించుకోవాలి. సమాజంలో చీలిక చేయడానికి కోసం, తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి కోసం గతంలో ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోనసీమలో ఏ విధంగా అలజడి సృష్టించిందో మీ అందరికి గుర్తు చేయాలి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తెనాలి పోలీసులు ముగ్గురు యువకుల మీద రోడ్డు మీదనే థర్డ్ డిగ్రీని ప్రయోగించారు. అయితే ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా తెనాలికి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలని ఆయన భావించారు. అయితే జగన్ పర్యటనకు సంబంధించి టీడీపీ జనసేన తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తుంది. ఆ ముగ్గురు కూడా రౌడీ షీటర్లు అని, కానిస్టేబుల్ పై హత్యాయత్నం చేశారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. అలాంటి నేరస్తుల్ని బాధితులుగా ఎలా చూస్తారంటూ, వారి దగ్గరకు వెళ్లి ఎలా పరామర్శిస్తారంటూ కూడా టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ ముగ్గురు యువకులు కూడా గతంలో టీడీపీ నేత కుమారుణ్ణి నడి రోడ్డుపై ఎంత దారుణంగా కొట్టారో చూడండి అంటూ ఓవైపు టీడీపీ నేతలు కూడా ఒక సీసీటీవీ ఫుటేజ్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ ముగ్గురు కూడా క్రిమినల్స్ అని, రౌడీ షీటర్స్ అని, బాధితులు కారని టీడీపీ నేతలైతే ముక్తాఖండంగా ఆరోపిస్తున్నారు. ఇలాంటి క్రిమినల్స్ కు వైఎస్ జగన్ సపోర్ట్ చేస్తున్నారా అంటూ కూడా వారైతే ప్రశ్నిస్తున్నారు.